26 మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడవుల్లోని అన్నలపై యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. దండకారణ్యంలో దడపుట్టిస్తోన్న ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు భారీ నష్టం చేకూర్చింది. మావోయిస్టులు భారీ నష్టమే అని ఒప్పుకున్నా పోలీసుల రికార్డుల్లో మాత్రం తక్కువ నష్టమే కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖను రాసింది. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, భద్రతా దళాలను క్యాంపులకు పరిమితం చేయాలని, తాత్కాలికంగా నెల రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్స్ ఆపివేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. 12,000 మంది జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు సమాచారం. సిఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సాయుధ బలగాలు కరిగుట్టలను జల్లెడపట్టాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా వాయుసేన కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు ఎత్తైన గుట్టలతో 145 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. అందుకే మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలతో వారి ముఖ్య అనుచర గణమంతా ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తలదాచుకున్నట్లు పోలీసు వర్గాలకు సమాచారం అందింది. ఎప్పటి నుంచో అదను కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీ ముఖ్య నేతలంతా ఇక్కడే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, గెరిల్లా సైన్యం చీఫ్ మాడవి హిడ్మాతో పాటు కీలక నేతలు ఉన్నట్లు పోలీసు అధికారులకు సమాచారం అందటంతో వాళ్లు వేగం పెంచారు. కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నుంచి తెలంగాణ సరిహద్దు అయిన ములుగు జిల్లా వెంకటాపూర్ వరకు, అటు మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. దాంతో సాంకేతికంగా హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి భద్రతా బలగాలు మావోయిస్టుల ఆనవాళ్లు గుర్తించారు. అయితే నెల రోజుల ముందు నుంచే కర్రెగుట్టలను చుట్టుముట్టేందుకు బలగాలు ప్లాన్ చేస్తున్నాయి. కేవలం మాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు మాట్లాడుతున్నందుకు, ప్రజలను చైతన్యం పరుస్తా ఉన్నందుకు కక్షగట్టి ఒక కక్షపూరితంగా వాళ్లను శవాలుగా చేసి చాప చుట్టి ఇక్కడ పంపిస్తా ఉంది. ఇది భారతదేశ సంస్కృతి, భారతదేశ సంప్రదాయాల్లో ఇది అప్రజాస్వామికం. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని పలుమార్లు లేఖలు రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సరికదా ఆపరేషన్ కగార్ వేగం పెంచాయి. మావోయిస్టులకు చర్చల వాతావరణం కల్పిస్తే మరింత బలపడే అవకాశం ఉందన్న అనుమానంతో చర్చల ఊసే లేకుండా తమ పని పూర్తి చేస్తున్నారు. దీనిపై పౌర హక్కుల సంఘాలు, పీస్ డైలాగ్ కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులు చర్చలకు సిద్ధమన్నా ప్రభుత్వం వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పౌర సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలోని కొందరు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. అది నిజానికి చాలా మందికి మనకు ఆదర్శనీయమైనటువంటిది. సరే, వాళ్ళు ఎంచుకున్న లైన్ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళు ఎంచుకున్న పద్ధతుల విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనుషులుగా, మేధావులుగా, ఈ సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా, తర్వాత ప్రజల పట్ల ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తులుగా, ముఖ్యంగా పీడితుల హక్కుగా గొంతుగా నిలబడాలనుకున్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ యొక్క జీవితపు అంతిమం వరకు కూడా నిలబడి ఉండడాన్ని మాత్రం తప్పకుండా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కాబట్టి నేను కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే దోపిడీ అసమానతలు ఉండొద్దని జరుగుతున్నటువంటి ఎలాంటి అసమ్మతి పూరితమైనటువంటి పోరాటాలనైనా మనం సాయుధ పద్ధతుల్లో అణిచి చంపాలనడం కాకుండా శాంతి చర్చలకు అవకాశం కల్పించాలి. కర్రెగుట్టలపై జరుగుతున్న ఆపరేషన్ లో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు చనిపోయినట్టు పార్టీ కేంద్ర కమిటీ తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ ఏడాదిలో 357 మంది చనిపోయినట్టు తెలిపింది. కానీ 217 మంది మాత్రమే చనిపోయారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ నెల 28 నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో దండకారణ్యంలో మళ్లీ అలజడి నెలకొంది.